ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మను ప్రభువైన క్రీస్తుని కనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము ధ్యానించబోతుండగా తగిన జ్ఞానమును వాక్శక్తిని నాకు నువ్వు దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. వినబోతున్నటువంటి మీ బిడ్డలకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని తండ్రి, విన్న వాక్యమును విడిచిపెట్టక హృదయమందు బదులుపరుచుకొని మా జీవితాలలో వాటిని మేము గైకొనేటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమె. ప్రేమైన దేవుని వల్లరా, దేవుడు తన యొక్క మహాప్రేమను బట్టి అత్యధికంగా మనల్ని ప్రేమించి తన యొక్క రాజ్య నివాసులుగా, తన యొక్క సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకోవడం కొరకు అనాది సంకల్పంలోనే ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు తన ప్రియకుమారుణ్ణి మొదటి శతాబ్దంలో మన కొరకు ఈ లోకానికి పంపి తన కుమారుని ద్వారా మనందరికీ రక్షణ, పాప విమోచన మనందరికీ దయచేసి లోకంలో క్రీస్తుని ఎవరైతే తమ హృదయంలో ప్రభువని అంగీకరిస్తారో, ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభు నా సొంత రక్షకుడని, దేవుని కుమారుడని, పరలోకం నుంచి వచ్చినటువంటి లోక రక్షకుడని ఎవరైతే హృదయమందు విశ్వసించి వారి యొక్క నోళ్లతో ఒప్పుకుంటారో వాళ్ళందరినీ రక్షించి పరలోక రాజ్యానికి తీసుకోవాలన్నదే దేవుని యొక్క ఆలోచన అయ్యింది. కనుక మన జీవితంలో భూమి మీద బ్రతికుండగానే ప్రభువుని గుర్తెరిగినటువంటి మనము, ప్రభు ద్వారా పరలోకమందునటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము, శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా ప్రభువును వెంబడించి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యంలోనికి మనమంతా వెళ్ళిపోవాలి. కనుక ప్రియమైన వారలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క చక్కని సమయంలో ఏదైతే మనకు ఆయన తెలియచేయాలనుకుంటున్నాడో వాటిని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనమంతా మన ఆత్మలను రక్షించుకోవడానికి మనం ఇక్కడ చేరాం కనుక అది అంతము వరకు మనం చేపట్టాలి. ఏదో కొద్ది కాలం, ఏదో కొద్ది రోజులు, ఏదో కొత్తల్లో మనం కొద్దిగా హుషారుగా, కొద్దిగా వేడివేడిగా మనం దేవునిలో కొనసాగుతాం. మొదట్లో కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ విశ్వాసం కాస్త సన్నగిల్లిపోతుంది, ఆ వేడి కాస్త చల్లారిపోతుంది. అంతే కదండి. మనం టీయో కాఫీయో మనకి ఇచ్చారనుకుందాం, అది వేడిగా ఉంటే తాగాలనిపిస్తుందా, చల్లగా ఉంటే తాగాలనిపిస్తుందా? వేడిగా ఉంటేనే తాగాలనిపిస్తుంది. చల్లబడిపోతే ఇదేం టీరా అంటామా లేదా? ఇదేం టీరా అని అంటాం. మనము కూడా క్రీస్తులోకి వచ్చినటువంటి మనము ప్రారంభంలో ఎలా అయితే గట్టి విశ్వాసంతో, గట్టి నమ్మకంతో మనం ఉంటామో అదే విశ్వాసము అంతము వట్టుకు కూడా మనం చేపట్టాలి. అలా కాకుండా ఏదో మనం తాత్కాలికంగా మొదట్లో ఉన్నటువంటి ఆ వేడంతా చల్లారిపోయి తర్వాత మనం ఏముందిలే ఆరాధన అంటే, ఏముందిలే దేవుని మాట అంటే అని ఎప్పుడైతే మనం నీరు గారిపోతామో దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని దేవుడు మనకు ఇవ్వడు. ఉదాహరణకి పరిగెత్తు పందెంలో మనం పోటీకి నిలబడినప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రారంభమై ఏ గిరినైతే దాటాలని వాళ్ళు మనకు చెప్తారో ఆ గిరి దగ్గరికి మనం ఏం చేయాలి? పరిగెత్తాలి కదా.
సగం దూరం పరిగెత్తి మధ్యలో ఆగిపోయి, అయ్యా నేను 2 దూరం పరిగెత్తానులే నాకు కప్ ఇస్తావా అనంటే ఇస్తారా? ఇస్తారా అండి? గిఫ్ట్ ఇవ్వరు. మధ్యలో ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయి, అయ్యా 2 దూరం పరిగెత్తాను, ఇంకా ఆ తర్వాత నేను పరిగెత్తలేకపోయాను, కాబట్టి నాకు ఇస్తానన్న కప్పు ఇస్తారా అనంటే మరి వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. లోకంలోదే కప్పు మనకు దొరకకపోతే నిత్య జీవం అనేది మనకి ఎట్ట దొరుకుతుంది? మధ్యలో మనం ఆగిపోతే, మధ్యలో మనం సన్నగిల్లిపోతే, మధ్యలో మనం బలహీనపడిపోతే దేవుడు మనకి ఎందుకు ఇవ్వాలి ఆ నీతి కిరీటం? కనుక ప్రియమైన వారులారా, ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవడానికి ఈ లోకంలో చావు వరకు మనం పరిగెత్తుతూ ఉండాలి. ఎంతవరకట? చావు వరకు మనం పరిగెత్తుతూ ఉండాలి మనిషి. ఈ లోకంలో ఒక మనిషి ఉద్యోగం చేరితే 60 ఏళ్ళు నిండాయంటే ఇక నువ్వు ఉద్యోగానికి పనికిరావని ఇంటికి పంపిస్తారు. పంపిస్తారా లేదా? పంపిస్తారు. ఒక గవర్నమెంట్లో మనం ఒక 25, 30 సంవత్సరాల వయసు అప్పుడు ఉద్యోగంలో చేరితే 60 సంవత్సరాలు వచ్చేసరికి ఇక ఈ ఉద్యోగానికి నువ్వు అర్హుడివి కాదు, నీకు చూపు పని చేయదు, వినికిడి పని చేయదు కదా, నువ్వు నడవలేవు, పని చేయలేవు, వంగలేవు, నిలబడలేవు, కాబట్టి ఈ ఉద్యోగానికి నువ్వు పనికిరావు అని చెప్పి మనల్ని ఇంటికి పంపిస్తారు రిటైర్డ్ ఇచ్చి కదా. కానీ క్రీస్తులోనికి వచ్చినటువంటి క్రైస్తవుడు మరణదినం వరకు పరిగెత్తుతూనే ఉండాలి. ఎప్పటి వరకు పరిగెత్తాలట? మరణించేంత వరకు నువ్వు పరిగెడుతూనే ఉండాలి. మధ్యలో ఆగడానికి లేదు. నా కాళ్ళు పని చేయలేదు, చేతులు పని చేయట్లేదు, నేను నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, వినలేకపోతున్నాను, ఇవన్నీ ఆయన దగ్గర చెల్లవు. దేవుని దగ్గర ఇవన్నీ చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. నీవు మరణదినము వరకు నీవు నమ్మకముగా పరిగెత్తిన ఎడల అప్పుడు నీకు జీవ కిరీటము దొరుకును. మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి ఇది దొరకదు ప్రియమైన వాళ్ళ. కనుక మరణదినము వరకు నమ్మకముగా ఏ దాసుడైతే పరిగెడతాడో, మరణదినము వరకు నమ్మకముగా ఏ దాసుడైతే తన ఇంట పని చేస్తాడో వానికి జీతము దొరుకును. నిత్య జీవం అనేటువంటి జీతాన్ని పరలోకమందున్నటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దీన్ని మనం తేలిగ్గా తీసుకున్నాము అంటే మనం ఖచ్చితంగా చచ్చాక నరకానికి మనం చేరుకుంటాం. ఏమాత్రం కూడా మనం దీన్ని తేలికగా తీసుకోక విశ్వాసమందు భాగ్యవంతులై విశ్వాసంతో దీనిని మనం చేపట్టిన ఎడల మరి అంత్యదినం వరకు మనం పరిగెత్తినప్పుడు మనం రక్షింపబడతాం. కనుక ప్రియమైన వారులారా, ప్రతి ఆదివారం మనం ఆరాధనలో పాల్గొంటూ దేవుని యొక్క దివ్యమైన సంగతులను మనం విన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది చిన్ననాటి నుంచి మనం సాధన చేసినప్పుడు మరి మనం పెద్దవారైతే ఇక మరి మనకి తేలిగ్గా ఆయన మార్గంలో కొనసాగడానికి మనకి అవకాశం దొరుకుతుంది. కనుక మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము మనం వాక్యపఠన భాగంగా 10 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో మొట్టమొదటి వచనంలో తన శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతారు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా యేసు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటే, లోకంలో మనిషి ఎక్కువ తక్కువ అని పోల్చుకొని బ్రతుకుతున్నటువంటి మనిషి. లోకంలో మనం ఆలోచన చేస్తే డబ్బు లేనివాడు ఒక రకంగా, డబ్బున్నవాడు ఒక రకమైనోడు, కులం తక్కువవాడు ఒక రకంగా, పెద్ద కులస్తుడు ఒక రకమని, ఇలాగా లోకంలో ఎక్కువ తక్కువ అనేటువంటి తారతమ్యం కలిగినటువంటి ఈ లోకంలో నివాసం ఉంటున్నటువంటి మనిషికి వస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనేటువంటి ప్రశ్నని తన శిష్యులు యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు.
నిద్రపోబాకండి దయచేసి. అక్క నిద్రపోవద్దు. ప్రేమైన వారులారా, మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభువుని తన శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు, ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవాడు అని అన్నప్పుడు, అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా ఆ మాట రాకూడదు కదా. ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవాడంటే, గొప్పవాడెవరు, తక్కువ ఎవరు? లోకంలో అది ఉంది. ఆ జీడ అనేది, ఆ చెడు ఆలోచన అనేది ఈ లోకంలో ఉంది ప్రతి మనిషికి. ఈ లోకంలో అనేక మంది మనుషులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఎక్కువని వాడు తక్కువని, నేను డబ్బున్నవాడిని వాడు పేదవాడని, ఇలాగ ఈ లోకంలో ఎక్కువ తక్కువ అనేటువంటి తారతమ్యము ఈ లోకంలో ఉంది కనుక, ఈ లోకంలో నివాసం ఉంటున్నటువంటి మనుషులకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, తన శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? అంటే గొప్పవాడిగా ఉండాలన్న ఆలోచన మరి తన శిష్యులకు కలిగిందండి. పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలి అంటే ఎవడు గొప్పవాడిగా ఉండగలడు అనే ప్రశ్న తన శిష్యులు యేసు ప్రభువుని అడిగినప్పుడు, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వాళ్ళ మధ్య నిలబెట్టట, ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు అంటున్నాడు. ఒక చిన్న బిడ్డని పిలిచి మధ్యలో నిలబెట్టి, ఈ బిడ్డలాగా ఎవడైతే తన్ను తాను తగ్గించుకొని ఉంటాడో అలాంటి వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటాడు. అంటే లోకంలో ఉన్నటువంటిది ఏంటంటే, డబ్బు ఎక్కువగా ఉంటే గొప్పవాడని, పెద్ద కులం అంటే గొప్పవాడని, ఎక్కువ ఆస్తులుంటే గొప్పవాడని, అనేక మంది ఫాలోవర్స్ ఉంటే గొప్పవాళ్ళని ఈ లోకంలో మనిషికి ఉండేటువంటి ఆలోచన. కానీ పరలోక రాజ్యంలో గొప్పవాడిగా కనబడాలి అంటే యేసు ప్రభు దాన్ని రివర్స్లో చెప్తున్నాడు చూడండి. మనుషుల ఆలోచనకి భిన్నంగా కనబడుతుంది. భిన్నంగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలో ఒక బిడ్డని పిలిచి ఆ శిష్యుల మధ్య నిలబెట్టి ప్రభు అంటున్నాడు, ఎవరైతే ఈ చిన్న బిడ్డ వాళ్ళ వలె తన్ను తాను తగ్గించుకొని ఉంటాడో అలాంటి వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎందుకంటే మీరు అడిగారు కదా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, ఎట్లాంటోడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటాడు ప్రభువా అని అడిగినప్పుడు యేసు ప్రభు దానికి మనిషి ఆలోచనకి భిన్నమైనటువంటి సమాధానం అది. అరే మనం అడిగింది ఏంటి, ఈయన చెప్పింది ఏంటి, కన్ఫ్యూజన్. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాట అది వాస్తవమైనటువంటి మాట. పరలోక రాజ్యంలో ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలి అంటే ఈ లోకంలో బాగా ధనవంతుడిగా ఉన్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండడండి. ఈ లోకంలో బాగా అధికారం కలిగిన వాడైతే అలాంటి వ్యక్తి పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడడు. ఒక దేశానికో రాష్ట్రానికో అధిపతి అయిన వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడయ్యా అని యేసు ప్రభు అంటున్నాడా? ఇక్కడ అనట్లేదు. పెద్ద పెద్ద అగ్రరాజ్యాలకి అధినేతలుగా ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండలేరు అని ఏమైనా యేసు ప్రభు అంటున్నాడా? అలా అనటం లేదు యేసు ప్రభు. మనుషుల ఆలోచనకి యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానం మరి ఎంత వ్యత్యాసంగా కనబడుతుందో, ఎంత వ్యతిరేకంగా కనబడుతుందో మనం ఆలోచన చేయగలం. వాళ్ళు అనుకున్న ఆలోచన వేరు, వాళ్ళు చేసినటువంటి ఆలోచన కోణం వేరు. అయితే దానికి భిన్నమైనటువంటి కోణంలో యేసు ప్రభు వారికి సమాధానం ఇస్తున్నాడు. ఒక చిన్న బిడ్డని వారి మధ్య నిలబెట్టి, ఇదిగో ఎవడైతే ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకొని ఉంటాడో అలాంటి వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ మాట చెప్పేసరికి వాళ్ళందరికీ స్టన్ అయిపోయారు. అరే ఇదేమి సమాధానం, ఆశ్చర్యంగా ఉందే మనకి. నిజానికి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అది. ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించాయా పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతావు అని చెప్తాడేమో అని అనుకున్నారు పాపం వీళ్ళు. ఈ లోకంలో మంచి అధికారిగా ఉంటే, మంచి ఉద్యోగస్తుడిగా ఉంటే, మంచి వ్యాపారవేత్తగా ఉంటే అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉంటారు అని చెప్తాడేమో అని అనుకున్నారు పాపం వీళ్ళు.
కానీ దానికి భిన్నంగా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఒక చిన్న బిడ్డని తీసుకుని వచ్చి నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ వలె ఎవడైతే తన్ను తాను తగ్గించుకొని ఉంటాడో అలాంటి వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అది చాలా భిన్నంగా, చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. చిన్న బిడ్డ ఎలాగైతే తన్ను తాను తగ్గించుకొని ఉంటాడో, చిన్న బిడ్డ యొక్క మనస్తత్వం ఎలాంటిదో ఒకసారి మనం అధ్యయనం చేసినప్పుడు అలాగా పెద్దవాళ్ళు అవ్వాలంట. చిన్న బిడ్డకి ఎలాంటి స్వభావం ఉంటుందో అలాంటి స్వభావం పెద్దవాళ్ళమైనటువంటి మనము అలాంటి స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు అప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండడానికి అవకాశం ఉంది అని యేసు ప్రభు తన శిష్యులకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం అది కాదు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం అది కాదు. ఈరోజు ఏం మనం నేర్చుకోబోతున్నాం ఒకసారి మనం ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 18వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ఈ వచనం గురించి వివరణ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు, ఆటంకములు. దేనికి ఆటంకము? దేనికి ఆటంకము? ఎవరి వలన అభ్యంతరము? అభ్యంతరముల వలన లోకానికి శ్రమ అంటున్నాడండి. దేనికి అభ్యంతరము కలుగుతుంది? దేనికి అభ్యంతరము కలిగితే శ్రమ వస్తుంది అంటే సత్యానికి, మంచికి, మేలుకి, నీతికి, దేవుని మార్గానికి అభ్యంతరం కలిగించిన వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వ్యక్తికి శ్రమ అంటుందండి. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరముల వలన లోకానికి శ్రమ. లోకమంతటికి ఎందుకు శ్రమ కలుగుతుంది? ఎందుకు లోకమంతటికి శ్రమ వచ్చింది అంటే దేవుని వలన, అనగా దేవుని విషయంలో లోకమంతా అభ్యంతరపడుతుంది కనుక. సత్య మార్గ విషయంలో, నీతి మార్గం విషయంలో లోకమంతా తన యొక్క అభ్యంతరము వ్యక్తపరుస్తుంది. అంటే ఎందుకు అభ్యంతరం అనేది మంచా చెడా అంటే అభ్యంతరం కలుగు చేయడం అనేది చెడు, ఆటంకము కలుగు చేయడం అనేది చెడు. అంతే కదండి, ఆటంకము కలుగు చేయడం అనేది చెడు. ఒక నీతికి, ఒక సత్యానికి, దేవుని మార్గానికి మనం అభ్యంతరము కలుగజేసిన, ఆటంకము కలుగు చేసిన వాడికి శ్రమ వస్తుంది అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ముందుగా ఏమని రాశాడంటే ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. 7వ వచనంలో మొదటి భాగము, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. భయంకరమైనటువంటి శ్రమ 4000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద కలిగిందండి. 4000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమ ఈ లోకానికి కలిగింది. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు దేవుడు. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. భూమి మీద నరులను చేసినందుకు దేవుడు ఎందుకు సంతాపం చెందుతున్నాడు? ఎందుకు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు? మనుషుల్ని కలిగించినటువంటి దేవుడు ఎందుకు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు? నొచ్చుకోవాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది దేవునికి అంటే, ప్రారంభంలో ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యూని హేబేలు విషయంలో, తమ్ముడైన హేబేలుని అన్న కయ్యూను చంపేస్తాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. కయ్యూను తన తమ్ముడైన హేబేలు, నీతిమంతుడైనటువంటి హేబేలుని కయ్యూను చంపేసినప్పుడు
చంపేసినటువంటి ఈ కయ్యూను దేవుని చేత శపించబడిన వాడై దేశ దిమ్మరై తిరుగుతూ ఉంటాడు. దేశ దిమ్మరై తిరుగుతూ కొన్నాళ్ల తర్వాత ఒక స్త్రీని వివాహము చేసుకుని అలాగా తన యొక్క సంతానం అనేది, కయ్యూను సంతానం అనేది లోకంలో విస్తరిస్తూ ఉంది. అదే టైంలో దేవుడు హేబేలుకు మారుగా ఆదాము అవ్వలకు షేతు అనేటువంటి మరొక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. షేతు అనేటువంటి కుమారుణ్ణి దేవుడు ఆదాము అవ్వలకు మూడవ కుమారుడిగా అనుగ్రహిస్తే, ఈ షేతు ఎలాంటి వాడంటే చనిపోయిన హేబేలు లాంటి నీతిపరుడు, భక్తిపరుడు. అతడు దేవుని యందు భయము భక్తి కలిగి ఈ షేతు తన యొక్క వంశం దేవుడు వృద్ధి చేస్తూ వచ్చాడు. షేతు వంశంలో నుంచి వస్తున్నటువంటి జనాంగం అంతా భక్తిపరులు, దేవుని కుమారులుగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అటు కయ్యూను తన యొక్క సంతానం కూడా భూమి మీద విస్తరిస్తూ ఉంది. ఒక పక్క దేవుని చేత శపించబడినటువంటి కయ్యూను సంతానము విస్తరిస్తూ వస్తుంది. మరొక పక్క దేవుని యందు భయము భక్తి కలిగి కొనసాగుతున్నటువంటి ఆదాము కుమారుడైన షేతు వంశము కూడా కొనసాగుతూ ఉంది. ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు జరుగుతూ ఉన్నటువంటి కథనం, చరిత్ర. అయితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వీరి జనాంగము అంటే దేవుని కుమారులు అనగా భక్తిపరుల యొక్క జనాంగము విస్తరిస్తుంది. శపించబడినటువంటి కయ్యూను సంతానము కూడా భూమి మీద విస్తరిస్తూ వస్తూ ఉంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, షేతు కుమారులు అనగా దేవుని కుమారులు, వారికి పుట్టినటువంటి కుమారులు ఏం చేశారంటే, శపించబడినటువంటి కయ్యూను వంశంలో పుట్టినటువంటి స్త్రీలను చూసి వీళ్ళు చక్కగా ఉన్నారు, వీళ్ళను మనం వివాహం చేసుకుందామని భక్తిపరులుగా ఉన్నటువంటి దేవుని కుమారులుగా కొనసాగుతున్నటువంటి షేతు వంశంలో నుంచి పుట్టినటువంటి దేవుని కుమారులు శపించబడినటువంటి కయ్యూను వంశంలో పుట్టినటువంటి ఆడవాళ్ళని వివాహం చేసుకోవడం ప్రారంభించారు. ఇది ఎప్పుడు జరిగిందంటే, ప్రారంభం నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ యొక్క దుస్థితి జరిగింది ఈ లోకంలో. ఇక దేవుడు చూశాడు 6వ అధ్యాయంలో. ఒకసారి మనం 6వ అధ్యాయం ఆదికాండం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాతృలై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలును వారి భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే. 5వ వచనంలో ఆయన అనుకుంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు తన హృదయములో నొచ్చుకున్నాడంటే, అక్రమం విషయంలో, అక్రమమైనటువంటి విషయము. ఏంట అక్రమమైన విషయం అంటే, శపించబడినటువంటి కయ్యూను వంశంలో ఉన్నటువంటి స్త్రీలను దేవుని కుమారులుగా భక్తిపరులుగా ఉన్నటువంటి షేతు వంశంలో పుడుతున్నటువంటి పురుషులు ఏం చేశారంటే వివాహం చేసుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగినటువంటి చరిత్ర ఇది. వీళ్ళు విస్తరించారు భూమి మీద, వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. ఈ లోపల ఒకరినొకరు వీళ్ళు చూసుకున్నారు.
చూసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఓహో! వాళ్ళు బాగా అందంగా వీళ్ళకి కనబడినప్పుడు, ఈ దేవుని కుమారులు ఏం చేశారంటే, అంటే షేతు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, శపించబడిన కయీను వంశంలో పుట్టిన ఆడవాళ్ళని వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఇలాగ వివాహం చేసుకున్నాడో, ఇక వెంటనే దేవుని కోపం వారి మీద రగులుకుంది. ఎందుకు దేవుని కోపం రగులుకుందంటే, అక్రమం విషయము అంటున్నాడు. ఏంటా అక్రమం అంటే, వివాహము దేవుని కుమారులు, దేవుని కుమార్తెలనే వివాహము చేసుకోవాలి. అది దేవుని యొక్క నీతి. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలనే వివాహము చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, శపించబడినటువంటి కయ్యూను వంశంలో పుట్టినటువంటి స్త్రీలను వీళ్ళు వివాహం చేసుకున్నారు. కలుషితం అయిపోయాయి. ఇప్పుడు సంబంధాలన్నీ ఏమైపోయినాయట? కలుషితం అయిపోయినాయి. అందుకే 6వ అధ్యాయంలో 10, 11 వచనాలు ఒకసారి మనం చూద్దాం. 11, 12 వచనాల్లో ఏముందో ఒకసారి మనం చూద్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. భూమి మీద ఉన్నటువంటి మనుషులు వారి యొక్క మార్గాల్ని ఏం చేస్తున్నారట? చెరిపి వేసుకున్నారు. మార్గం చెరిపి వేసుకున్నారంటే, దేవుని మార్గంలో పోతున్నటువంటి వాళ్ళు అక్రమమైన మార్గంలో, శపించబడిన మార్గంలో పోతున్నటువంటి వారిని ఎప్పుడైతే వీళ్ళు వివాహం చేసుకున్నారో, ఈ మంచి మార్గంలో, ఈ యొక్క మంచి మార్గాన్ని ఈ దేవుని కుమారులు ఏం చేశారంటే చెరిపి వేసుకున్నారు. అందుకే ఆయన బాధని తట్టుకోలేకపోతున్నాడు దేవుడు. అయ్యో, ఇన్ని వందల సంవత్సరాలు నా పిల్లలు నా పిల్లలుగా కొనసాగుతూ ఉన్నారు. శపించబడిన సాతాను సంతానం, సర్ప సంతానం అది. ఆ సంతానము ఈరోజు ఆ సంతానంలో ఉన్నటువంటి స్త్రీలను నా కుమారులుగా ఉన్నటువంటి వారు ఏం చేశారట? వివాహం చేసుకున్నారు. సర్ప సంతానంలో పుట్టినటువంటి వారిని నా కుమారులు ఏం చేశారంటే వివాహం చేసుకున్నందున అక్రమం అయిపోయింది. క్రమంగా లేదు, ఇక్కడ అక్రమం అయిపోయింది. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలనే వివాహం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే, ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని కుమారులు సర్ప సంతానంలో ఉన్న వారిని వివాహం చేసుకున్నారు. కయ్యూను వంశంలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకున్నందుకు ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన విపరీతమైన బాధకు గురయ్యాడు. దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. మనం కాసేపు ఆలోచన చేద్దాం. ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకున్నాడు. కయ్యూను సంతానంలో స్త్రీయే, షేతు సంతానంలో ఉన్నటువంటి కుమారుడే. అయితే వివాహం చేసుకున్నందున జరిగే నష్టం ఏంటి చెప్పండి? ఈ కుమారుడు ఒక స్త్రీనే కదా వివాహం చేసుకుంది. ఏదో ఒక దెయ్యానికి తాలిబొట్టు కట్టలేదుగా, కట్టాడా? కట్టలేదు కదండి. ఒక స్త్రీకే కదా, ఒక స్త్రీనే కదా చక్కని వారిని చూశారు, వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఏమి తప్పు ఏమి నష్టం కలుగుతుంది? ఇక్కడ ఆలోచన చేద్దాం. ఏమి నష్టం కలిగింది? ఒక ఆడపిల్లనే కదా చేసుకున్నది. దేవుని కుమారులు, నరుల కుమార్తెలను అంటే కయ్యూను సంతానములో ఉన్నటువంటి స్త్రీలనే కదా చేసుకుంది. వీళ్ళు ఒక ఆడదాన్నే కదా వివాహం చేసుకుంది. మరి ఏమి నష్టం కలుగుతుంది దేవునికి? ఆలోచన చేయాలి మనం కాసేపు. ఎందుకు ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడు? నరుల యొక్క అక్రమ విషయంలో ఆయన తన హృదయంలో ఎందుకు నొచ్చుకుంటున్నాడు? ఒక పురుషుడు మరొక స్త్రీని చేసుకుంటే ఎందుకు ఈయనకు బాధ కలిగింది? మనం ఆలోచన చేయాలి. ఏం జరుగుద్దని, ఏమి నష్టం జరుగుద్దని మీకు అర్థం అవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు జాగ్రత్త వినడానికి ప్రయత్నించండి. ఒక పక్క మంచి నీళ్ళ నది ప్రవహిస్తుంది. బాగా వినాలి మీరు. ఒక పక్క మంచి నీళ్ళ నది ప్రవహిస్తూ ఉంది, మరొక పక్క ఉప్పు నీళ్ళ నది ప్రవహిస్తూ ఉంది. ఎడం పక్క ఉప్పు నీళ్లు ఉండే నది ప్రవహిస్తూ ఉంది, కుడి ప్రక్క మంచి నీళ్ళు ఉండే నది ప్రవహిస్తూ ఉంది. ఇది కొన్ని వందల కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత ఈ రెండు నదులు కలిసినాయి. అర్థమవుతుందా?
ఈ 2 నదులు ఏమైనాయి అక్కడ కలిసినాయి. ఈ 2 నదులు కలిసినప్పుడు ఏమవుద్ది చెప్పండి? ఏ నీళ్ళు అవుతాయి చెప్పండి? మంచి నీళ్ళ నది, ఉప్పు నీళ్ళ నది. కొంత దూరం పోయిన తర్వాత ఈ 2 నదులు కలిసినాయి. ఈ 2 నదులు కలిసి ప్రవహిస్తున్నప్పుడు ఆ నీళ్లు ఎలాగుంటాయి చెప్పాలి మీరే? ఎలాగుంటాయి? ఎందుకుంటాయి ఉప్పంగా? మంచి నీళ్ళ నది కదా, ఉప్పు నీళ్ళు నది కదా. ఈ 2 కలిసినప్పుడు ఎందుకు ఉప్పు నీళ్ళు అవుతున్నాయి? ఉప్పు నీళ్ళే అవుతాయి. ఏమవుతాయట? ఉప్పు నీళ్ళే అవుతాయే తప్ప మంచినీళ్ళ నది, ఉప్పు నీళ్ళ నది కలిసినప్పుడు మొత్తం కలిపి మంచినీళ్ళ నది అవదు. అది ఉప్పు నీళ్ళ నది అది అవుతుంది. దేవుని కుమారులు శపించబడిన కయ్యూను సంతానములో ఉన్న స్త్రీలను వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరికి పుట్టబోయేది ఎవరు పుడతారట? వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత వీళ్ళిద్దరికి పుట్టబోయేటువంటి పిల్లలు ఎవరు పుడతారంటే దేవుని పిల్లలు పుట్టరు, పాము పిల్లలు పుడతారు. ఎవరు పుడతారట? సర్ప సంతానమే పుట్టుద్ది. ఒక విశ్వాసి జోడయి పిల్లల్ని కంటే వాళ్ళిద్దరికి పుట్టేది ఒక విశ్వాసం కలిగిన కుమారుడు పుట్టడట, ఒక అవిశ్వాసి అయిన వాడే పుడతాడు. ఒక దేవుని కుమారుడు ఒక సర్ప సంతానానికి సంబంధించిన స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరికి పుట్టబోయేది దేవుని కుమారుడు పుట్టడు కానీ సర్ప సంతానమే పుట్టబోద్ది. మీకు ఇంకొక సైంటిఫిక్ చెప్తా నేను. మనకి తూర్పు పక్క బంగాళాఖాతం సముద్రం ఉందా? ఉంది. మనకి పడమట పక్క అరేబియా మహాసముద్రం ఉంది. మనకి ఉత్తరం పక్క హిందూ మహాసముద్రం ఉంది. ఈ 3 సముద్రాల్లో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పంగా ఉంటాయా, తీయంగా ఉంటాయా? మంచి నీళ్ళ ఉప్పంగానే ఉంటాయి కదా, ఉప్పంగా ఉంటాయి. ఈ 3 సముద్రాలలో ఉండే నీళ్లు ఏ సముద్రంలోకి వెళ్ళి, సముద్రంలో నువ్వు ఎంత లోపలికి వెళ్ళినా, ఎంత చివరికి వెళ్ళినా ఆ నీళ్లు నువ్వు తాగి చూస్తే ఎలా ఉంటాయి అంటే ఉప్పంగా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఉప్పంగా ఉంటాయి. ఇప్పుడు భూమి మీద పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. మన ఆంధ్రాలో కృష్ణా నది, ఇంకా గోదావరి నది. మన దేశంలో అనేకమైన పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. ప్రపంచంలో కూడా పెద్ద పెద్ద జీవనదులు, ఎప్పుడు కూడా ఎండిపోయినటువంటి జీవనదులు భూమి మీద ఉన్నాయి. నదులలో ఉండే నీళ్ళన్నీ ఉప్పు నీళ్ళ, మంచి నీళ్ళ? కృష్ణా నదిలో నీళ్ళు ఉప్పు నీళ్ళ, మంచి నీళ్ళ? గోదావరి నదిలో ఉండే నీళ్ళు ఉప్పు నీళ్ళ, మంచి నీళ్ళ? ఉప్పు నీళ్ళు కాదు, మంచి నీళ్ళు. ఓకేనా? నదుల్లో ఉండే నీళ్ళన్నీ మంచి నీళ్ళే. ఈ నదుల్లో ఉండే నీళ్ళన్నీ సముద్రంలో పోయి పడినప్పుడు ఎందుకు ఉప్పు నీళ్ళు అవుతున్నాయి? ఆలోచన చేశారా ఎప్పుడైనా? ఎందుకు ఉప్పు నీళ్ళు అవుతున్నాయి? ఈ నదిలో నీళ్ళన్నీ సముద్రంలో పోయి పడుతున్నాయి కదా. సముద్రంలో పోయిన తర్వాత మనం నీళ్లు ముంచుకుంటే ఈ నదిలో పోయిన నీళ్ళన్నీ ఏమైనాయి? సముద్రంలో ఎందుకు ఉప్పంగా మారిపోతున్నాయి? ఉప్పంగా మారిపోతాయి అంటున్నాడు దేవుడు ఇక్కడ. అభ్యంతరము కలిగిన ఎడల లోకానికి శ్రమ, అభ్యంతరములు కలగజేసిన ఎడల వానికి శ్రమ. అక్రమమైన మార్గాన్ని ఎంచుకున్నటువంటి ప్రజలకు ఆ కాలంలో లోకమంతటికి భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది. నోవాహుతో మాట్లాడతాడు దేవుడు, నోవాహు, ఈ తరము వారిలో నీతిమంతుడిగా, నిందారహితుడిగా నువ్వు ఒక్కడే కనబడుతున్నావు. నీ కొరకు, నీ భార్య, నీ పిల్లల కొరకు
ఒక వాడ సిద్ధపరుచుకో నేను చెప్పినట్టుగా. నువ్వు ఎప్పుడైతే వాడ సిద్ధపరుస్తావో నెక్స్ట్ డే 40 దినాలు ప్రచండమైన వర్షం ఆకాశం నుంచి నేను కురిపించబోతున్నాను. ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ నేను నాశనం చేయబోతున్నాను. చేసేసాడా లేదా అండి? చేసేసాడా లేదా? ఆది కాండము 6వ అధ్యాయం 7వ అధ్యాయాన్ని మనం చదివితే భయంకరమైనటువంటి జల ప్రవాహము ఈ భూమి మీద కమ్మేసింది. 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశం నుంచి ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు దేవుడు భూమి మీద. ఆకాశపు తూములను విప్పెను అని ఉంటుంది. ఆకాశపు తూములను విప్పెను. ప్రచండమైన వర్షం ఈ భూమిని నింపేసింది. జలప్రళయం. జంతువులు సమస్తాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ కాలంలో నాశనం చేసాడు. జలప్రళయాలు చేశాడా లేదా? చేశాడు. చూద్దాం మళ్ళీ ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు దేవుని మార్గానికి, నీతికి, మంచికి, సత్య దేవునికి అభ్యంతరము కలుగజేసినందున లోకమంతటికి శ్రమ వచ్చింది ఆ కాలంలో. ఎందుకండి మత్తయి సువార్తలో ఈ మాట రాయించాడు? అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. దేవుని మార్గానికి, సత్య దేవుని మార్గానికి ఎవడైతే అభ్యంతరం కలుగు చేస్తాడో వానికి శ్రమ అంటున్నాడు. ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని యొక్క ప్రజలుగా కొనసాగుతున్నటువంటి షేతు వంశం ఏం చేసిందంటే, శపించబడినటువంటి కయ్యూను వంశంలో ఉన్నటువంటి స్త్రీలను వివాహము చేసుకున్నందుకు దేవుడు తట్టుకోలేకపోయాడు. నా పిల్లలు అక్రమంగా ప్రవర్తిస్తున్నారు, నా పిల్లలు అక్రమైన మార్గంలోనికి వెళ్ళిపోయారు. నా పిల్లలు ఎందుకు అక్కడే ఆయన ఖండించాడు అంటే, ఇదిగో వాళ్ళు వివాహము చేసుకుని వాళ్ళు పిల్లల్ని కంటే వాళ్ళు దేవుని కుమారులు అనబడరు. వాళ్ళు సర్ప సంతానంగా ఈ లోకంలో మరి వాళ్ళు విజృంభిస్తారు. సర్ప సంతానంగా ఈ లోకం మొత్తం నిండిపోద్ది. ఆయన అనుకున్నాడు ఈ లోకాన్ని దేవుడు కలుగజేసి ఈ లోకం అంతా దేవుని పిల్లలతో నిండి ఉండాలనుకున్నాడు. అనుకున్నాడా లేదా? అవ్వ ఆదాములను దేవుడు కలిగజేసిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించి ఏమని అన్నాడంటే, మీరు భూమిని నిండించండి. అంటే ఆదాము దేవుని కుమారుడైనప్పుడు ఆదాములో నుంచి పుట్టుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని కుమారులై, దేవుని పిల్లలై, భూమి అందంతటా దేవుని పిల్లలతో ఈ భూమి నిండిపోవాలన్నదే దేవుని యొక్క కోరిక. ఆ కాలంలో ఆదామును కలిగజేసి భూమి మీద పెట్టినప్పుడు ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ లోకమంతా నా పిల్లలతో నిండిపోవాలి అనుకున్నాడా? అనుకున్నాడండి. ఎప్పుడైతే అలా అనుకున్నటువంటి దేవుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలుని చంపినప్పుడే వాడు సర్పసంతానంగా ముద్రింపబడ్డాడు. ఎప్పుడైతే వాడు సర్పసంతానంగా ముద్రింపబడ్డాడో వాడు వివాహం చేసుకుని వాడు పిల్లల్ని కంటుంటే వాడికి పుట్టే పిల్లలంతా సర్పసంతానమై పుడుతుంది. దుర్మార్గులుగా పుడుతున్నారు వాళ్ళు. అయితే మరి ఆదాము అవ్వలకి మూడో కుమారుడిగా షేతుని అనుగ్రహిస్తే దేవుడు షేతుకు పుట్టినటువంటి ఎనోషు అనేటువంటి కుమారుడు యెహోవా నామములో ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఆదాము అవ్వల్ని ప్రేమించి మూడో కుమారుడిగా షేతుని అనుగ్రహిస్తే షేతుకు పుట్టినటువంటి కుమారుడు ఎలాంటి వాడయ్యాడట? యెహోవా నామమున ప్రార్థన చేసే గొప్పవాడయ్యాడు, భక్తిపరుడయ్యాడు, దేవుని కుమారుడయ్యాడు. అలాగ ఎనోషు నుండి పుట్టుకొస్తున్నటువంటి ప్రజలంతా దేవుని కుమారులుగా లోకంలో కొనసాగుతున్నారండి. దేవుడు సంతోషపడుతున్నాడు. తన కుమారులను చూసి దేవుడు సంతోషపడుతున్నాడు.
షేతు నా కుమారుడిగా ఉన్నాడు, అనర్ష నా కుమారుడిగా ఉన్నాడు, వాడికి పుట్టే పిల్లలు నా కుమారులుగా బ్రతుకుతున్నారు. దేవుని కుమారులు దేవుని కుమార్తెలనే వివాహం చేసుకుంటున్నారు, మంచి విశ్వాసులు పుడుతున్నారు. ఆయన సంతోషపడతా ఉన్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగిపోయిందంటే, విచిత్రంగా ఏం జరిగింది ఒకరోజు అంటే, దేవుని కుమారులు శపించబడిన కయ్యూను వంశంలో పుట్టినటువంటి స్త్రీలను చూసినప్పుడు, అరే వీళ్ళు చక్కగా ఉన్నారే, ఇంకా మనకంటే మన పిల్లల కంటే ఈ పిల్లలు ఇంకా చక్కగా ఉన్నారే అనుకొని వాళ్ళను వివాహం చేసుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని కుమారులుగా ఉన్నటువంటి వీళ్ళు సర్ప సంతానంగా ఉన్నటువంటి కయ్యూను వంశంలో పుట్టినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నారో, అక్కడ అక్రమం అయిపోయింది, క్రమమైన పద్ధతి పోయింది, అక్రమం మొదలైంది అక్కడ. అప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడండి. అప్పుడు దేవుడు తట్టుకోలేకపోయి తన హృదయంలో నొచ్చుకొని ఈ తప్పుని ఇక ఇంతటితో ఖండించాలని నిర్ణయించుకున్నాడు. అలాగే విడిచిపెట్టేస్తే దేవుని పిల్లలంతా ఆ అపవాది పిల్లల్ని వివాహం చేసుకుని లోకమంతా దేనితో నిండిపోద్దట. అప్పుడు లోకమంతా దేనితో నిండిపోద్దట? అపవాది పిల్లలతో నిండిపోద్ది, సర్ప సంతానంతో నిండిపోద్ది, దేవుని కళ నాశనం అయిపోద్ది. దేవుడు ఏదైతే కలగన్నాడో అది నాశనం అయిపోద్ది. అందుకే వెంటనే నోవాహుని నిలబెట్టాడు. నోవాహు, ఈ తరంలో నీతిమంతుడిగా నువ్వు ఒక్కడే ఉన్నావు, నీలో నుంచి నేను మళ్ళా గొప్ప జనాంగాన్ని నేను తీసుకుంటాను. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ నేను నాశనం చేయబోతున్నా, నేను చెప్పినట్టుగా ఒక ఓడని నువ్వు ఏర్పాటు చేసుకో. చూడండి, ఇక్కడ ఎందుకు లోకానికి శ్రమ వచ్చింది? ఎందుకు లోకానికి శ్రమ వచ్చిందంటే, దేవునికి అభ్యంతరం కలుగు చేశారు ఆ ప్రజలు. చేశారా లేదా? దేవునికి అభ్యంతరం కలుగు చేశారు. క్రమమైన పద్ధతిలో పోతున్నటువంటి ఈ పిల్లలు ఎప్పుడైతే అక్రమంగా నడుచుకున్నారో అప్పుడు దేవునికి అభ్యంతరం కలుగు చేశారు. అయ్యో, ఏంటి ఈ ప్రజలు, ఏంటి నా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనికంటాడు. ఆదికాండం 6వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో దేవుడు అంటున్నాడు, లోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. లోకం అంతా ఎలా కలపెడుతుందంట? దేవునికి చెడిపోయి ఉంది. అయ్యో, లోకం అంతా నా పిల్లలతో నిండిపోవలసినటువంటిది లోకం అంతా చెడిపోయిందే. అక్రమమైన మార్గంలోనికి వెళ్ళిపోయారు, నా సత్యాన్ని అసత్యంలోనికి మార్చేశారు, నా మార్గం అంతటిని చెరిపేసుకున్నారే వీళ్ళు. ఆయన అంటున్నాడు, లోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. చెరిపేసుకున్నారు తమ మార్గం అంతటిని. అంటే దేవుడు వెంటనే లోకమంతటి మీదకి ఏం తెచ్చాడట? శ్రమ తెచ్చాడు. లోకమంతటికి శ్రమ. నన్ను అభ్యంతరపరిచినటువంటి ఈ పిల్లలను, నన్ను బాధ పెట్టినటువంటి ఈ పిల్లలను, తమ మార్గాలని చెరిపి వేసుకొని అక్రమంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ పిల్లలను ఇప్పుడు నేనేం చేయబోతానంటే, ఇదిగో నీటి సమాధి చేయబోతున్నాను. వీళ్ళందరినీ ప్రచండమైన వర్షాన్ని కురిపించి జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, వీళ్ళందరినీ నాశనం చేస్తాను అంటున్నాడు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. నోవాహు కాలంలో భయంకరమైన వర్షముతో, వరదలతో లోకమంతటిని ముంచేశాడు. లోకమంతటికి శ్రమ ఎందుకు కలిగింది ఆనాడు అంటే, ఇదిగో దేవునికి అభ్యంతరపరిచారు వీళ్ళు, దేవునిని అభ్యంతరపరిచారు. ప్రియమైన వారులారా, ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా దేవునికి అభ్యంతరమైనటువంటి కార్యాలు మనం చేసినప్పుడు మరి శ్రమ మనకు వస్తుందా రాదా అండి? శ్రమ మనకు వస్తుందా రాదా? మనకి ఖచ్చితంగా శ్రమ వస్తుందండి. ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ. ఎవరి వలన అభ్యంతరము వచ్చునో వానికి శ్రమ. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు సిలువకి అప్పగించడానికి ఎవరు అప్పగించారండి? యేసు ప్రభుని సిలువకి ఎవరు అప్పగించారట?
దొంగలకి తనవాడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా మరి ప్రభువుని అప్పగించేశాడు. అభ్యంతరము, ఎవరి వలన అభ్యంతరము వచ్చునో వానికి శ్రమ. పాప పురుషుడు వాడు. ఇస్కరియోతు యూదా ఎవరట? పాప పురుషుడు వాడు పాప పురుషుడు గనుక వాడు పాపము చేసి నశించిపోయెను. అభ్యంతరము, ఎవడి వలన అభ్యంతరము వచ్చునో వానికి శ్రమ. ప్రభువుని ఎవడైతే అప్పగించాడో వాడు ఉరిపోసుకొని సచ్చాడే తప్ప వాడి జీవితం బాగుపడలేదు. అర్థమవుతుందండి? ఎవని వలన అభ్యంతరము కలిగిందో వాడు ఉరిపోసుకొని చచ్చిపోయాడే తప్ప వాడి జీవితం భూమి మీద బాగా లేదండి. ఆలోచన చేయాలి మనం లేఖనాలు. దేవుని మాటను మనం వింటున్నప్పుడు నా వలన అభ్యంతరం కలగకూడదు దేవుని మార్గానికి, నా వలన దేవునికి అభ్యంతరం కలగకూడదు అంటాడు. తన శిష్యులు ఒకానొక సమయంలో దేవాలయానికి వెళితే తన శిష్యులు ఏమంటారంటే, ప్రభువా, మన పితరులు చూడు ఈ ఆలయాన్ని ఎంత చక్కగా కట్టారో, ఈ ఆలయం ఎంత అందంగా ఉందో చూడు ప్రభువా అని ఆలయాన్ని చూపిస్తూ యేసు ప్రభుకి తన శిష్యులు చెబుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీరు ఈ ఆలయాన్ని చూస్తున్నారా? అయితే అతి కొద్ది రోజుల్లో ఈ ఆలయం కూల్చివేయబడుద్ది. రాయి మీద రాయి లేకుండా ఈ ఆలయం మొత్తం కూల్చివేయబడుద్ది. ఆశ్చర్యపోతారు వాళ్ళు. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎప్పుడు జరుగుద్ది? వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, భయపడుతూ ఉన్నారు. యేసు ప్రభు సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన తరువాత పరలోకానికి చేరిన 35 సంవత్సరాల తర్వాత ఒక చక్రవర్తి రోమన్ పాలన చేస్తున్నప్పుడు యెరూషలేము పట్టణం మొత్తాన్ని తగలబెట్టేశాడు. ఇది చరిత్ర. ఇది మొదటి శతాబ్దంలో AD 70లో అగస్టస్ అనేటువంటి ఒక చక్రవర్తి రోమన్ సామ్రాజ్యాత నేతగా వచ్చినప్పుడు అతడు ఏం చేశాడంటే యూదుల మీద కక్షగట్టి వాళ్ళందరినీ నాశనం చేశాడు. క్రైస్తవుల మీద కక్షగట్టి యెరూషలేము మొత్తాన్ని నాశనం చేశాడు. ఆలయాన్ని పడగొట్టేశాడు. ఎప్పుడైతే ఆలయం పడగొట్టబడిందో నేటి వరకు మళ్ళా ఆలయము ఎవరు కట్టించలేదు. కట్టించడానికి ఎవరు లేరు అక్కడ. ఇశ్రాయేలు జనాంగం అంతా అక్కడ చెదిరిపోయింది. అంతకుముందే చెదిరిపోయింది. తర్వాత కూడా ఉన్న కొద్ది మంది కూడా చెల్లా చెదిరైపోయారు. యెరూషలేములో ఎవరు యూదులు ఇశ్రాయేలులు లేకుండా ప్రపంచ నలుమూల దేశాల్లోకి యూదులు అంతా చెదిరిపోయారు. ప్రియమైన వాళ్ళు, ఆ ఆలయం నేటి వరకు కట్టబడలేదు. మళ్ళీ ఆ అందమైన కట్టడం అంతా 46 సంవత్సరాలు కట్టారంట. ఎన్ని సంవత్సరాలట? 46 సంవత్సరాలు కట్టినటువంటి ఆ యెరూషలేము ఆలయము యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన మరణించి మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళిపోయిన సరిగ్గా 35 సంవత్సరాల తర్వాత ఒక చక్రవర్తి వచ్చి ఆ పట్టణం మొత్తాన్ని తగలబెట్టేశాడు. ఆ ఆలయం మొత్తాన్ని కూల్చివేశాడు. రాయి మీద రాయి లేకుండా కూల్చివేశాడు ఆ ఆలయం. యేసు ప్రభు చెప్పినట్టుగా అది ఖచ్చితంగా జరిగింది. ఎందుకు జరిగింది అని అంటారా? ఎందుకు జరిగింది అంటే యేసు ప్రభుని సిలువ వేసి చంపినందుకు. ఎందుకట? యేసు ప్రభుని సిలువ వేసి చంపినందుకు. అభ్యంతరములు రాక తప్పదు, కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చినో వానికి శ్రమ. యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలందరూ యేసు ప్రభు దేవుని కుమారుణ్ణయ్యా నేను అంటే ఎవరూ నమ్మలేదు. నేను దేవుని కుమారుణ్ణి, ప్రవక్తల లేఖనాలలో నా గురించి చెప్పినట్టుగా నేనేనయ్యా వచ్చింది, నా గురించే లేఖనాలు చెప్పాయి. నేడు మీ మధ్య జరుగుతున్నటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఈ క్రియలే మీకు సాక్ష్యం చెప్తాయి కదా. నేను వచ్చి ఈ లోకంలో ఏమి చేస్తానని లేఖనాలు రాయించాడో దేవుడు,
ఈరోజు మీ మధ్య అలా జరుగుతున్నాయంటే మరి దేవుడు చెప్పినట్టుగా వచ్చిన వాడను నేనే కదా అని యేసు ప్రభు నేను దేవుణ్ణి కుమారుణ్ణి అని అంటుంటే ఏ ఒక్కరు కూడా నమ్మలేదండి. తన వారే నమ్మలేదు. అందుకే అంటున్నాడు అభ్యంతరములు వస్తాయి. అయితే ఎవరి వలన అభ్యంతరములు వచ్చినో ఒక మాట చూద్దాం. యోహాను శిష్యులు బాప్టిజం ఇచ్చి యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరికి ఒక ఇద్దరిని పంపిస్తాడు. బాప్టిజం ఇచ్చి యోహాను గారు తన శిష్యులు ఒక ఇద్దరిని పంపించి రాబోయే రాబోయే వాడవు నీవేనా, లేకపోతే మేము మరొకరి కోసం ఎదురు చూడాలనా అని చెప్పి అడిగి రాపోండి అని యోహాను గారు యేసు ప్రభు దగ్గరికి ఒక ఇద్దరిని పంపిస్తాడు. పంపించినప్పుడు అక్కడ వాళ్ళు వచ్చే సమయానికి యేసు ప్రభు ఏం చేస్తుంటాడంటే గొప్ప కార్యాలు చేస్తుంటాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తుంటాడు. మాటలేనోడికి మాట రప్పిస్తుంటాడు. కుంటివాడికి నడకనిస్తుంటాడు. గుడ్డివాడికి కళ్ళు ఇస్తుంటాడు. చక్కగా ధైర్యంగా అన్ని జనులందరికీ స్వార్థన ప్రకటిస్తుంటాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఒక మాట అడుగుతాడు. ప్రభువా, మేము యోహాను గారి దగ్గర నుంచి వచ్చామయ్యా. రాబోయేవాడవు నీవేనా, లేకపోతే ఇంకొక ఆయన ఎవరైనా ఉన్నాడా అడిగి రమ్మన్నాడు యోహాను గారు అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే మీరు కన్నవాటిని విన్నవాటిని యోహాను గారికి వెళ్ళి చెప్పండి. ఇక్కడ నేను చేసేవన్నీ ఏమైతే మీరు చూశారో, చెప్పే మాటలు ఏదైతే మీరు విన్నారో ఇవి మీరు యాస్టీజ్గా యోహాను గారికి చెప్పండి, ఆయనకి అర్థమైపోద్ది నేను ఎవరో అని అంటాడు. ఆ మాట అనిన తర్వాత ఒక మాట అంటాడు ప్రభు. ఆ మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను ఇప్పుడు దాకా చెప్పినటువంటి సందర్భం అంతా ఉంటుంది. అప్పుడు 22వ వచనం చదవదాం. అప్పుడు ఆయన వాళ్ళు అడుగుతారనమాట, రాబోయేవాడు నీవేనా, మేము ఎవరి కోసం ఎదురు చూడాలన్నప్పుడు 22వ వచనంలో ఆయన అంటాడు, అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానికి తెలుపుడి. గుడ్డివాడు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి గలవారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని మరి యేసు ప్రభు తన శిష్యులకి చెప్పినప్పుడు యోహాను శిష్యులకి చివరిలో ఆయన ఏమంటాడు చూడండి, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను. నా విషయంలో ఏ ఒక్కరు కూడా అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. నేను నిజంగా దేవుని కుమారుణ్ణి. ప్రవక్తల లేఖనాల్లో చెప్పినట్లుగా మెస్సయ్య రాబోతున్నాడనే మాట నాదే. మెస్సయ్యను నేనే. కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టబడను. యేసు అనేటువంటి రక్షకుడు రాబోతున్నాడు, ఆయన నేనే. నా విషయమై మీరెవరు కూడా అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. అయితే ఇశ్రాయేలీలందరూ ఏం చేశారంటే యేసు ప్రభు విషయమై ఏం చేశారు, వాళ్ళు అభ్యంతరపడ్డారు. వాళ్ళు ఏం చేశారట, అభ్యంతరపడుతున్నారు. ఒక మాట మనం చూద్దాం, ఎంత బాగుంటుంది ఆ మాట. లూకాసు వార్త 22వ అధ్యాయము 66వ వచనం నుంచి మనం చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 66వ వచనం నుంచి. ఉదయము కాగానే ప్రజలు పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తన మహాసభలోనికి తీసుకుని పోయి, ఎవరిని, యేసు ప్రభువుని, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమనిది. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేను ఆయనను అని వారితో చెప్పారు. అందుకు వారు, మనకిక సాక్షులతో పనేమి, మనము అతనిని నోటి మాట వింటిమి కదా
అని చెప్పుకొనిరి. అంటే యేసు ప్రభువుని ఏ విషయమై శిక్షించాలని వీళ్ళు ఎదురు చూస్తున్నారంటే, యేసు ప్రభువుని ఇక్కడ వీళ్ళు ఈ పరిసయ్యులు, శాస్త్రులు అడిగారు, "నువ్వు దేవుని కుమారుడువా?" అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు అక్కడ, "మీరన్నట్టు నేను ఆయన్నే." ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందుకు వారు, "మనకిక సాక్షులతో పని లేదు." ఏమన్నాడు ఈయన చూడండి, ఏమన్నాడు? "నేను దేవుని కుమారుణ్ణి" అన్నాడు. అంటే దేవుని కుమారుణ్ణి అంటే నేను కూడా దేవుణ్ణి అని ఇతను చెప్పుకుంటున్నాడు. ఈ మాట చాలు ఇతన్ని మనం సిలువ వేసి చంపేయచ్చు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇక మనకి సాక్షులతో పని లేదు. ఈయనే అంటున్నాడు నేను దేవుని కుమారుణ్ణి అని. ఇక మనకు సాక్షులతో పని లేదు. ఇతన్ని సిలువ వేసి మనం చంపేయచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు? దేవుని కుమారుణ్ణి అన్నప్పుడు వాళ్ళు దేవుని కుమారుడని వాళ్ళు నమ్మారా? నమ్మలేదా? నమ్మలేదు. దేవుని కుమారుణ్ణని ఇతను చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని చంపేయాల్సిందే. ఇతడు ఒక వడ్లవాని కుమారుడు కదా, యేసేపు మరియమ్మలకు పుట్టిన ఈయన రాబోయే ప్రవక్త, మెస్సీగా రాబోతున్నటువంటి అతను ఇతనే అని చెప్పుకుంటున్నాడే. అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ యేసుప్రభుని ఏమనుకుంటున్నారంటే మరియమ్మ యేసేపులకు పుట్టినటువంటి వాడు అనుకుంటున్నారు, వాళ్ళ కుమారుడు అనుకుంటున్నారు తప్ప దేవుని కుమారుడు యేసు ప్రభు అని వాళ్ళు నమ్మలేదు. అంటే వారు ఏం చేశారంటే అభ్యంతరము కలుగజేసిరి, అభ్యంతరపడ్డారు. ఈయన దేవుని కుమారుడు కాదు అని వీళ్ళు అభ్యంతరపడ్డారు. అందుకే అంటాడు మత్తయి సువార్త మనం చదివినటువంటి లేఖన భాగంలో, మనం చదువుకున్నటువంటి వాక్యపఠన భాగంలో అక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడంటే, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఎప్పుడైతే వాళ్ళు ఈయన నేరుగా నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినా కూడా వీళ్ళు నమ్మక అభ్యంతర పడి యేసు ప్రభువుని సిలువకు అప్పగించి చంపినప్పుడు దేవుని యొక్క కోపం పరలోకంలో రగులుకుంది. దేవుని యొక్క కోపం పరలోకంలో రగులుకుంది. పూర్వకాలం నుంచి నేను పంపుతున్న ప్రవక్తలను చంపారు ఈ మనుషులు. నా కుమారుణ్ణి పంపితే అయినా గౌరవిస్తారనుకుంటే నా కుమారుణ్ణి కూడా ఏం చేశారు? చంపేశారు. నా కుమారుణ్ణి కూడా వీళ్ళు చంపేశారు. కనుక ఏం చేశాడంటే ఇదిగో అగస్టస్ అనేటువంటి చక్రవర్తి ఆ రాజ్యానికి పాలనగా వచ్చినప్పుడు యెరూషలేము పట్టణం మొత్తాన్ని తగలబెట్టేశాడు రాజు. అభ్యంతరముల వలన లోకానికి శ్రమ, లోకానికైనా శ్రమ, ఊరికైనా శ్రమే. ఒక ఊరు దేవునికి అభ్యంతర పరిచిన ఎడల ఆ ఊరికి కూడా ఏం కలుగుద్దట? శ్రమ కలుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో బోర్డులు పెట్టారు, అనేక ప్రాంతాల్లో బోర్డులు పెట్టారు. ఏమని బోర్డులు పెట్టారంటే అన్యమత ప్రచారం మా ఊరిలో చేయకూడదు, మా ఊరు మొత్తం హైందవులు ఉన్నారు, వేరే దేవుళ్ళ గురించి మా దగ్గర చెప్పకూడదు అని బోర్డులు కూడా పెట్టేశారు అక్కడక్కడ. అయితే వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక సత్యానికి, ఒక దేవుని మార్గానికి అభ్యంతరము కలుగజేసిన ఎడల ఆ దేశానికైనా, ఆ ఊరికైనా, ఆ మనిషికైనా శ్రమ కలుగుతుంది. పోయిన వారం కూడా చెప్పాను, అమెరికాలో లాస్ ఏంజిల్స్ అనే పట్టణం, ఆ పట్టణం మొత్తాన్ని దేవుడు ఏం చేశాడు? కాల్చేశాడు. కాల్చేశాడా లేదా? కాల్చేశాడు. దేవుని యొక్క ఉగ్రత అక్కడ రగులుకుంది. కొంతమంది స్త్రీలు క్లబ్బుల్లో డ్యాన్సులు వేస్తూ వాళ్ళు ప్రసంగించినటువంటి ప్రసంగం ఏంటంటే మాకు మించిన దేవుడు లేడు అని ప్రసంగించారు. క్లబ్బుల్లో తాగి అర్ధనగ్నంతో డ్యాన్సులు వేస్తూ మాకు మించిన దేవుడు లేడు, మేమే దేవుళ్ళు అని ఏ నోటితో ఏ గ్రామంలో అయితే వాళ్ళు అన్నారో ఆ ప్రాంతం మొత్తాన్ని ఆ రాత్రే దేవుడు
తగలబెట్టేశాడు. అంటున్నాడు, దేవునికి, దేవుని మార్గానికి అభ్యంతరము కలుగజేసిన ఎడల వానికి శ్రమ. అది పట్టణానికైనా శ్రమ, వ్యక్తికైనా శ్రమ, దేశానికైనా కూడా శ్రమే ప్రియమైన వాళ్ళారా. ఎవరి వలన దేవుని మార్గానికి ఆటంకం కలగకూడదు. ఏ ఊరి వలనైనను దేవుని మార్గానికి ఆటంకము కలుగ చేయకూడదు, అభ్యంతరము పరచకూడదు. ఈరోజు లోకం అంతా, ప్రాముఖ్యంగా మన దేశం అంతా అలాగా దేవుని మార్గానికి అభ్యంతరం కలుగజేసే వ్యక్తులుగా మారిపోయారు. అనేక ప్రాంతాలు దేవుని మార్గానికి అభ్యంతరం కలుగజేస్తున్నారు, దేవుని మాటలకు అభ్యంతరం కలుగజేస్తున్నారు. అయితే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం ఏంటంటే వారికి శ్రమ కలగబోతుంది, భయంకరమైనటువంటి శ్రమ కలుగబోతుంది. ఈ శ్రమ మనుషుల వలన వచ్చే శ్రమ కాదండి. మనుషుల వలన వచ్చే శ్రమ అయితే మనం తప్పించుకోవచ్చు. అర్థమవుతుందండి? మనుషుల వలన కలిగే శ్రమ అయితే మనం తప్పించుకోవచ్చు, కానీ ఇది దేవుని వలన కలిగే శ్రమ గనుక ఎవ్వడు కూడా దేవుని నుంచి తప్పించుకోలేడు. ఒక మనిషిని వలన శ్రమ వస్తే తప్పించుకోవచ్చు. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయంలో ఒక సందర్భం ఉందండి, ఆ విషయాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఒక సందర్భం జరుగుద్ది. ఏంటి ఆ సందర్భం అంటే, యేసుప్రభు మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి అపొస్తలులంతా ఏకముగా కూడి ఏం చేస్తున్నారంటే ప్రభువు గురించి బోధిస్తూ వాళ్ళు ఆయా ప్రాంతాలు సువార్త చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంట. ఒకానొక టైంలో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది శిష్యుల్ని అక్కడ ఉన్నటువంటి జనాంగం ఏం చేస్తారంటే వాళ్ళని పట్టుకొని బంధించేస్తారు, పట్టుకొని బంధించిన తర్వాత ఏంటి మీరు బోధించే బోధ, ఏ బోధ మీరు బోధిస్తున్నారని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మనం నమ్మినటువంటి మన పితరుల దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ క్రీస్తు ఎవరంటే కొద్ది రోజుల ముందు ఎవరైతే మీరు సిలువ వేసి చంపారో ఆ యేసేనయ్య దేవుని కుమారుడు. ఆయనను మనం ఎరగక మీరు సిలువ వేసి చంపేశారు. అయితే మీరు సిలువ వేసి చంపిన దేవుడు ఆయనను ఏం చేశాడట, తిరిగి లేపెను. మీరు సిలువ వేసి చంపిన ఆ యేసును దేవుడు మళ్ళా తిరిగి లేపి ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అనే విషయాన్ని శిష్యుల్లో కొంతమంది అక్కడ ఉన్న ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళ విపరీతమైన కోపం వచ్చేసింది వాళ్ళకి. ఎందుకు వచ్చేసిందంటే యేసు ప్రభువుని నమ్మని జనాంగం కదా వాళ్ళు. దేవుని కుమారుడు అన్నందుకే కదా సిలువ వేసి చంపేశారు. ఈ శిష్యులు కూడా ఏం చెప్తున్నారంటే, అయ్యా మీరు సిలువ వేసి చంపిన ఆ యేసేనయ్యా దేవుని కుమారుడు, ఆయన్ని తిరిగి మళ్ళా మన దేవుడు లేపాడయ్యా, దానికి మేము సాక్షులు, మా కళ్ళతో మేము చూసాం ఆయన తిరిగి లేయడం అని వీళ్ళు చెప్పినప్పుడు 5వ అధ్యాయము 33వ వచనం నుంచి ఏం జరుగుద్దంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ సభ అంతా ఏమని నిర్ణయం తీసుకుంటుందంటే వీళ్ళని మనం చంపేద్దాం. ఏమనుకుంటారు? వీళ్ళని మనం చంపేద్దాం. దేవుని మార్గాన్ని, నీతి మార్గాన్ని, ప్రభు మార్గాన్ని బోధిస్తున్నటువంటి వీళ్ళని మనం చంపేద్దామని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి లేస్తాడు, గమలీయేలు అనేటువంటి ఒక వ్యక్తి లేస్తాడండి. ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక వ్యక్తి పైకి లేచి, అయ్యలారా కాసేపు వీళ్ళని బయట పెట్టండి, మీకు కొన్ని విషయాలు చెప్తానన్నప్పుడు ఎవరినైతే చంపాలనుకున్నారో యేసుప్రభు శిష్యుల్ని బయటికి పంపిస్తారు కాసేపు. అప్పుడు ఈ గమలీయేలు ఏమంటాడంటే, అయ్యలారా ఒక మాట మీరు వినండి. ఏంటా మాట అంటే, పూర్వంలో దూదా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికీ తెలుసు. అతడు గవర్నమెంట్కి తిరుగుబడే వ్యక్తిగా ఉన్నాడు, తిరుగుబాటు వ్యక్తిగా ఉన్నాడు. అతని వెంట ఒక 400 మంది కూడా ఉండేవాళ్ళు. అతను ఏది చెప్తే అది చేసేటువంటి జనాంగం. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు దూదా అనేటువంటి ఒక వ్యక్తి. అతడు కొద్ది రోజులకు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. అతన్ని వెంబడిస్తున్న 400 మంది కూడా
చెల్లా చెదరైపోయారు, కొంతమంది చచ్చిపోయారు కదా, మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక వ్యక్తి లేచాడు. అతను కూడా ఇలాగే గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అతడు కూడా కొద్ది రోజుల తర్వాత చచ్చిపోయాడు. అతన్ని వెంబడించిన వ్యక్తులు కూడా చెదిరిపోయారు, చెల్లాచెదరైపోయారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఇది మనుషుల వల్లనే గాని కలిగిందంటే మనం ఏం చేయకపోయినా కొద్ది రోజులకి ఇది నాశనం అయిపోద్ది. ఒకవేళ దేవుని వలనే గాని కలిగిందంటే మీరు ఆటంకపరచలేరు, మీరు ఆపలేరు వాళ్ళని. కాబట్టి మీరేం చేస్తారంటే వాళ్ళని విడిచిపెట్టేయండి అని గమలీయేలు అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళ గురించి చెప్తాడండి. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే దేవుని వలన జరిగేది ఏదైతే ఉందో దానిని ఈ లోకంలో ఏ మనిషి కూడా, ఏ గవర్నమెంట్ కూడా, ఏ చట్టము కూడా ఏం చేయలేదు, దాన్ని ఆపలేదు, దానిని ఖండించలేదు. దేవుని వలన జరిగిందా, దేవుని వలన జరిగిందా దానిని ఎవరు కూడా ఆపలేరు. ఒకవేళ మనుషులే చేస్తున్నారా అది కొద్ది రోజులకి ఏమైపోద్దట, కొద్ది రోజులకి ఏమైపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో తమిళనాడు ప్రాంతంలో వీరప్పన్ అని ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికి తెలుసా? వీరప్పన్ ఈయన ఎప్పుడు అడవుల్లో ఉండేవాడు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు, కొంతమందిని అనేక మందిని చంపేసేవాడు, చట్టానికి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. ఇతని వెనక చాలామంది ముఠా ఉండేది. ఒకరోజు గవర్నమెంట్ గట్టిగా పట్టుబట్టి ఇతన్ని చంపేసింది. చంపేసిందా? చంపేసింది. ఇతన్ని చంపేసింది. ఇతన్ని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఎటు పడితే అటు వెళ్ళిపోయారు. ఇతను మహా అంటే ఒక 10-20 సంవత్సరాలు మాత్రమే ఆ విప్లవకారుడిగా ఉన్నాడు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఒక 10-20 సంవత్సరాలే. ఈ లోపల గవర్నమెంట్ అతన్ని చంపేసింది, అతడు లేకుండా పోయాడు. ఇలాగా మరి అనేక దేశాల్లో ఇలాంటి ఉగ్రవాద మోకలు ఉన్నారు జనాలు. వీళ్ళు ఇది దేవుని వలన కలిగింది కాదు ఇది కనుక అతడు ఒక 10-20 సంవత్సరాలకి ఏమైపోయాడు, చచ్చిపోయాడు. కానీ దేవుని వలన కలిగేది మాత్రమైతే అది ఎవ్వరు కూడా దానిని ఆపలేరు. ఈరోజు మొదటి శతాబ్దంలో ఆరంభమైన క్రీస్తు రాజ్యము 2025 సంవత్సరాలు అయినా కూడా క్రీస్తు రాజ్యానికి అంతమేమైనా వచ్చిందా? అంతమేమైనా వచ్చిందా అండి? రాలేదండి. యేసు ప్రభువును చంపేస్తే ఈ మార్గం ఇంతటితో పోద్దనుకున్నారు మొదటి శతాబ్దంలో. బాగా వినాలి, మీరు ముగిచ్చేస్తున్నాను. యేసు ప్రభువుని కానీ చంపేస్తే ఇతడి మార్గం ఇంతటితో అంతమైపోద్ది, ఇక మనకి ఏ సమస్య ఉండదనుకుని యేసు ప్రభువుని చంపేస్తే యేసు ప్రభు చావుతో మార్గం అక్కడే ఆగిపోయిందండి? అక్కడే ఆగిపోయిందా? లేదండి. ఒక్క యేసు ప్రభువుని చంపేస్తే ఆగిపోద్ది అనుకున్నటువంటి ఆ మార్గము ఈరోజు ప్రపంచంలో 250 కోట్ల మందిగా మారిపోయిందండి. ఒక వ్యక్తిని చంపేస్తే ఈ మార్గం ఆగిపోద్ది అనుకుంటే ఈరోజు ఆ ఒక వ్యక్తి చావు వలన ఈరోజు 250 కోట్ల మంది మనుషులు తయారయ్యారు ఆ మార్గంలో. అంటే అర్థం ఏంటంటే దేవుని వలన కలిగింది కనుక దానికి అంతం ఉండదు. దేవుని వలన కలిగిన దానికి అంతం ఉండదు, దాన్ని ఎవరు ఆపలేరు. అందుకే నేనేం చెప్పాలనుకున్నానంటే దేవుని వలన మనకి శ్రమ వస్తే ఎవ్వరూ ఆపలేరండి, ఎవరు ఆపలేరు. అనేక దేశాలు రీసెంట్గా పోయిన నెలలో, ఈ నెలలో స్టార్టింగ్లో అనుకుంటా, 2 దేశాల్లో ఒకే రోజు భూకంపం వచ్చింది. 2 దేశాల్లో ఒకే రోజు ఒకే రాత్రి భూకంపం వచ్చింది. 2 దేశాల్లో దేశాలు గడగడ వణిగిపోయాయి. ఎప్పుడు రాని తీవ్రంగా వచ్చింది ఆ దేశంలో భూకంపం. కొన్ని వందల మంది చచ్చిపోయారు, కోటాన కోట్ల ఆస్తి నష్టమైపోయింది. 10-20 అంతస్తులు ఉన్నటువంటి ఆ పేక మేడలు కూలిపోయాయి భూకంపానికి. లక్షల కోట్ల ఆస్తి నష్టం, వందల మంది చచ్చిపోయారు ప్రాణాలు. దేవుని వలన కలిగేదాన్ని ఏ ఒక్కడు కూడా ఆపలేడు ప్రేమైన వాళ్ళు. అందుకే అంటున్నాడు, అభ్యంతరముల వలన
లోకానికి శ్రమ. దేవుని మార్గానికి ఎవడైతే అభ్యంతరంగా ఉన్నాడో వాడికి భయంకరమైనటువంటి శ్రమ. ఆలోచించాలి. ఈరోజు మనం అనుకుంటున్నాం మనం ఇష్టమైతే మనం మనం బ్రతుకుతున్నాం. ఏదో మనం ఇష్టంగా, కష్టంగా, బలవంతంగా ఈరోజు లోకంలో మనం బ్రతుకుతున్నాం. కానీ ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, అభ్యంతరంగా నీవు ఉండకుడి. దేవుని మార్గానికి అభ్యంతరంగా ఉండకూడదు. నీతి మార్గానికి అభ్యంతరంగా నువ్వు ఉన్న ఎడల నీకు శ్రమ. ఎంత గొప్ప విషయాలు మనం గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన వారు. లోకానికి అభ్యంతరం వలన శ్రమ కలుగుతుందట. ఆ కాలంలో, నోవాహు కాలంలో ప్రపంచం మొత్తాన్ని నీటిలో ముంచేశాడు. మహాశ్రమ కలిగింది అక్కడ. మొదటి శతాబ్దంలో క్రీస్తుని చంపినందుకు ఇజ్రాయిల్ ప్రజలందరినీ, యెరూషలేము పట్టణాన్ని దేవుడు తగలబెట్టిచ్చేశాడు. ఎందుకంటే దేవుని మార్గానికి ఎవడైతే అభ్యంతరం కలిగజేశాడో ఆ ప్రాంతం ఏమైపోయిందంటే ఈరోజు ఒకానొక టైంలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆలయం ఉండేదట అనుకునేట్టుగా అయిపోయిందండి. ఇప్పుడు మన ఊరిలో కూడా మేము ఈ ఊరికి వచ్చిన కొత్తలో సంవత్సరానికి ఒక వ్యక్తి చనిపోయడం అనేది అరుదుగా ఉండేది. మేము ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో ఒక 25 సంవత్సరాల క్రితం ఈ ఊరు మొత్తం మీద ఒక వ్యక్తి చనిపోవడం అంటే సంవత్సరానికి ఒకసారి మహా అనిపించేదండి. ఈరోజు ఈ కాలంలో పరిస్థితి ఏంది చెప్పంటారా? ఈ కాలంలో పరిస్థితి ఒక నెలకి 5-6 చచ్చిపోతున్నారు. అర్థమవుతుందా? 25 సంవత్సరాల క్రితం ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి. 25 ఏళ్ల క్రితం ఊరి మొత్తం మీద ఒక వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారి, సంవత్సరం మొత్తంలో ఒక వ్యక్తి చచ్చిపోతే పలానా ప్రాంతంలో ఒక వ్యక్తి చచ్చిపోయాడంట. ఈ వార్త సంవత్సరం రోజులు ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నెలకి సుమారు ఒక 6-7 చచ్చిపోతున్నారు. మన ఊరిలో సంగతి, బయట ఊరి సంగతి కాదు, మన ఊళ్ళో సంగతి. అంటే కొంతకాలానికి ఏమైపోద్దంటే కొన్ని ప్రాంతాలు ఈ ఈ ప్రాంతంలో ఒక ఊరు ఉండేదట అనుకునేట్టుగా అయిపోద్దండి. ప్రపంచ పట్టణంలో సొదొమ గొమొర్రా పట్టణాలు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల కాలంలో సొదొమ గొమొర్రా అనేటువంటి ట్విన్ సిటీస్, జంట నగరాలు అప్పుడు ఉండేవట అని ఇప్పుడు అనుకుంటున్నారు. దేన్ని బట్టి అంటే అక్కడ బూడిద దెబ్బలుగా ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్ని గంధకాలను కురిపించి దేవుడు ఏం చేశాడు, నాశనం చేసినప్పుడు ఆ బూడిద నేటికి భూమి మీద ఉంది. నేటికి ఆ ప్రాంతం బూడిద దెబ్బలాగా మారిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అలనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పుడు బూడిద దెబ్బలాగా ఉన్నవి. అలా అయిపోయింది పరిస్థితి ఒకానొక టైంలో. కొంతకాలానికి అలా అయిపోద్ది. కారణం ఏంటంటే దేవునికి అభ్యంతరము కలగజేసినటువంటి పట్టణాలన్నీ ఈరోజు బూడిద దిబ్బల్లాగా మారిపోయాయి. అగ్ని జ్వాలల్లో కాలిపోయాయి, జల ప్రళయాల్లో మునిగిపోయాయి. కనుక ప్రియమైన వారలారా, దేవుని మార్గానికి ఎవడైతే అభ్యంతరము కలుగు చేస్తాడో వాళ్ళందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే నాకు నేను శ్రమ తెచ్చుకోకూడదు అని ఆలోచన చేయాలి ఆ వ్యక్తి. కనుక దేవుని మార్గానికి అభ్యంతరము కలుగు చేయకుండా మనం బ్రతికి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి మేలును మనం పొందాలని ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ నేను యొక్క లేఖన భాగాలు ముగిస్తూ ఉన్నాను.